తండ్రిన దేవుని నుండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్తము తర్వాతి 3వ ఆదివారంలో మనం చేరాం. అలానే లాక్డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత 3వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఇదేనా పత్రిక పాఠ్య భాగముల నుంచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకున్నాం. అలానే లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం నుండి 10 వచనాల వరకు మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్య భాగంలో పేతురు గారు వారు మాట్లాడుతూ ఉన్నారు, తగిన కాలమందు మనం హెచ్చించబడేలాగన దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి అని. దీన మనస్సు కలిగి దేవుని యొక్క బలమైన హస్తం క్రింద మనం ఉంటే తగిన సమయంలో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఎంతైనా వాస్తవం. అలాగే దీన మనస్సును కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా సువార్త పాఠ్యాన్ని మనం గమనిస్తే, సువార్త లూకాసు వార్త 10వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 10 వచనాలు చదువుకున్నాం. అందులో 2 ఉపమానాలు ఉన్నాయి. ఈ 15వ అధ్యాయం మొత్తం చూస్తే 3 ఉపమానాలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. పిల్లరా, ఈ ఉపమానాలు లూకాసు వార్త 10వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఇది సువార్త పాఠ్య భాగం. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రె పిల్లను, నాణ్యాన్ని, తప్పిపోయిన కుమారుణ్ణి ప్రయాసతో వెతికారు, పట్టుకున్నారు, కనుగొన్నారు, అనేకులకు చూపించారు, సంతోషించారు. అలానే పిల్లరా, మనం అందరం జారిపోయాం, తప్పిపోయాం, పడిపోయాం, పారిపోయాం, దేవుని సంధానం నుంచి దూరంగా వెళ్ళిపోయాం. మనమందరూ దేవునికి సమీపస్తులుగా ఉండాలని ఆ దేవుడు మన కొరకు వెతుకుతూ ఉన్నాడు. గొర్రెలాగా, కాపర్లాగా తిరుగుతూ ఉన్నాడు. పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని వెతకలాడడానికి ఆ స్త్రీ అలాగ ప్రయాసపడిందో దేవుడు కూడా మన కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎంత తీవ్రంగా వేదంతో ఆయన ఎదురు చూశాడో, ఆ కుమారుడు వచ్చిన తర్వాత ఎంతగా సంతోషించాడో, అలాగే దేవుడు కూడా మనం అందరం దారి తిరిగిపోయాం కాబట్టి ఆయన దగ్గరకు వెళ్తే ఆయన మనల్ని అందరూ హక్కును చేర్చుకుని సంతోషించాలని, ఓ బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేయాలని ఆ ప్రభువారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగ ఉండాలి అంటే మనం కొన్ని నిబంధనలు పాటించాలి. పిల్లరా, 4 విషయాలు నేను మీకు ఈ సమయంలో చెప్పబోతా ఉన్నాను. మనం ఎలాగా ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడో మీరు ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. పిల్లరా, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలు, ఈ 2 వచనాలు మనం చూస్తే ఆ వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, 15. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తింపవలెనో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతిని నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునయున్నది. దేవుని బిడ్డలారా, ఇది పౌలు గారు తిమోతికి ఇచ్చిన హెచ్చరిక. మనమందరం ఎలాగ ఉండాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు అంటే, జీవము గల దేవుని సంఘములో ఎలాగ ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలో తెలియచేస్తా ఉన్నాను. ఎలాగ ఉండాలంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ విషయాలు నేను మీకు
నా వాక్య భావంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా అనేకమైన యూనియన్స్ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల యూనియన్స్ మీకు తెలుసు. కుల సంఘాలు, జాతి సంఘాలు, మత సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు అంటే ఉద్యోగం లేని వాళ్ళు, నాన్ గెజిటెడ్స్ అంటే నిరుద్యోగ సంఘాలు, రిక్షా ఆటోస్, ఇలాగా చాలా చాలా సంఘాలు ఉన్నాయి. ఈ పౌలు గారు చెప్పేటువంటి సంఘం ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సంఘానికి సంబంధించిన సంఘం కాదు. కానీ పౌలు గారు సెలవిచ్చేటువంటి సంఘం ఏంటంటే జీవము గల దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని సంఘంలో ప్రజలు ఎలాగా ఉండాలి, ఎలాగా ఉంటే దేవుడు సంతోషిస్తాడో మనం తెలుసుకుందాం. సంఘం అంటే కేవలం ప్రియులారా అది దేవునికి మాత్రమే చెందిన సంఘం. ఆటో సంఘాలు, రిక్షా కార్మికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల మత సంఘాలు, ఇవన్నీ కొన్ని లిమిట్స్ కలిగి ఉన్న సంఘాలు. కానీ ఈ సంఘానికి లిమిట్ లేదు. ఇది దేవుని సంఘం. ఈ సంఘానికి శిరస్సు దేవుడే. ప్రియులారా, ఆ సంఘంలో ఉండేటువంటి సభికులందరూ అవయవాలు. దేవుణ్ణి శిరస్సుగా కలిగినటువంటి జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో నీవు నేను సభ్యులంగా ఉంటే ఆ సభ్యత్వం చాలా గొప్పది. జీవం కలిగినటువంటి సంఘంలో ఎలాగుండాలి? ప్రజలు సత్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. జీవము కలిగినటువంటి అంటే దేవుని యొక్క సంఘంలో నంబర్ 1 ఐక్యమత్యం కావాలి. జీవము కలిగినటువంటి సంఘంలో ప్రజలు ఎలాగ ఉండాలంటే ఐక్యమత్యం కలిగి ఉండాలి. ఈ దినాన్ని మనం కోల్పోయాం. అంటే జీవం కలిగిన సంఘంలో నువ్వు సభ్యురాలువా, సభ్యుడవా? నేను సంఘానికి వెళ్తున్నాను, నేను సభ్యురాలని, నాకు ఇందులో మెంబర్షిప్ ఉంది అని సంబరపడిపోతున్నాం. కానీ ఐక్యమత్యం ఉండాలి. జీవము కలిగినటువంటి సంఘంలో ప్రజలు ఎలాగ ఉండాలి అంటే నంబర్ 1 ఐక్యమత్యం కలిగి ఉండాలి. అది మనకు లేదు. నిల్లో జీరో మార్కులు. రెండవది, జీవం కలిగిన సంఘంలో సత్యాన్ని అనుసరించాలి. సత్యం ఉండాలి. ఉందా? చాలా నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. సత్యం కలిగి ఉండాలి. మన సంఘంలో కాదు, ఏ సంఘంలోనే సరే. ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు. ఏ సంఘంలో అయినా సరే ఐకమత్యం ఉందా? నంబర్ 2 సత్యం ఉందా? లేదు. నంబర్ 3 సంఘంలో ఉద్యమం ఉండాలి. మన సంఘంలో ఉద్యమం ఉందా? మన సంఘంలో కాదు, క్రైస్తవ సంఘాల్లో ఉద్యమం ఉందా? ఉందండి. కొన్ని సంఘాల్లో ఎగురుతారు, డ్యాన్స్ వేస్తారు, గంతులు వేస్తారు, బ్రహ్మాండంగా వామిస్తారు. ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం తాత్కాలిక ఉద్యోగం. శాశ్వతమైనటువంటి ఉద్యోగం ఉందా? లేదు. ఆ పాడినంతసేపు, ఎగిరినంతసేపు, డప్పులు డపారాలు కొట్టినంతసేపు ఎగురుతాం, బట్టలు ఊడిపోయేలాగా గంతులు వేస్తాం. ఆ తర్వాత సప్పబడి నీరసం వచ్చి కూర్చుంటాం. ఉద్యోగం ఉండదు. అది జీవం కలిగిన సంఘమా? కాదు. జీవం కలిగిన సంఘంలో వాక్యానికి అవకాశం ఇవ్వాలి. మన సంఘాల్లో వాక్యానికి అవకాశం ఇస్తున్నామా? పాస్ గారికి 30 నిమిషాలు 40 నిమిషాలు డెడ్ లైను. 30 నిమిషాలు దాటి 40 నిమిషాలు 1 నిమిషం ఎక్కువ అయిపోయిందంటే విసుగుదల, కోపం, పాదిరిగా మరి ఇబ్బందికరంగా కొరకొర చూడడం. ఏంటి పరిస్థితి? ఇది జీవం కలిగిన సంఘమా? ఆలోచన చేయండి. జీవం కలిగిన సంఘాల్లో ఉండాల్సిన లక్షణాలు జీవం లేనటువంటి మృతమైన సంఘాల్లో ఉన్నటువంటి లక్షణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను 4 విషయాలు చెప్పాను. 4 విషయాల్లో కనీసం ఏ దానికన్నా ఒక 10 మార్కులు పడ్డాయా? లేదు. ప్రియులరా, జీవం కలిగినటువంటి సంఘంలో ప్రార్థనాత్మ ఉండాలి. మనకుందా? లేదు. మరి ఎందుకండి అంటే మనం అందరం తప్పిపోయాం, పడిపోయాం, జారిపోయాం. అలాంటి వారి కొరకు దేవులాడుతూ ఉన్నాడు, వెతుకులాడుతూ ఉన్నాడు. ఆయన చేతికి చిక్కుతున్నామా? అరణ్యంలో గొర్రెపిల్ల తప్పిపోయింది.
కాపరి ఏం చేశాడు? 99 వదిలేశాడు. ఆ తప్పిపోయిన గొర్రె పిల్లను వెతకడానికి ఎంత ప్రయాసపడ్డాడంటే చెమటగార్చాడు, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. 99 వదిలేశాడు. వెతుకులాడాడు, చెమటలు పట్టేశాయి. చివరికి కనుక్కున్నాడు, ప్రేమతో అక్కును చేర్చుకున్నాడు, భుజం మీద ఎక్కించుకున్నాడు, అందరికీ పండగ చేశాడు. అలానే యేసు స్వామి మన కొరకు, తప్పిపోయిన నీ కొరకు, నా కొరకు పరలోకం నుంచి దిగొచ్చాడు. అనేకమైన శ్రమలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మేయించుకున్నాడు, శ్రమపడ్డాడు, సిలువేయించుకున్నాడు, ప్రాణాన్ని సమర్పించాడు, భయంకర కిరాతకమైన మరణం అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనందరి కొరకే మరలా రాబోతా ఉన్నాడు. ఏటిది సిద్ధపాటు? ఆయన దొరికావా? గొర్రె పిల్ల జ్ఞానం లేదు, దొరికింది కాపరికి వెతుకులాడుతూ ఉంటే. ఆయన మన కోసం వెతుకులాడుతూ ఉన్నాడు, దొరకటం లేదు. సంఘంలో ఐకమత్యం లేదు, సంఘంలో సత్యం లేదు, సంఘంలో ఉద్యోగం లేదు, సంఘంలో ప్రార్థన లేదు, సంఘంలో వాక్యానికి అవకాశం లేదు. కానీ మనం అనుకుంటున్నాం, నేను సంఘస్థుణ్ణి, నేను సంఘంలో సభ్యుణ్ణి, నేను ప్రార్థనకు వెళ్తా ఉన్నాను. సంఘంలో సభ్యులు అన్న తర్వాత సంఘంలో ఇవి లేకపోతే అది జీవము కలిగిన దేవుని సంఘం కాదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఇది దేవాలయం, చర్చి. చర్చి అంటే సంఘం కాదు. చర్చి అంటే ఒక భవనం, మనుషుల చేత నిర్మాణం చేయబడినటువంటి భవనం. ఈ భవనంలో, ఈ మందిరంలో, మనుషుల చేత కట్టబడినటువంటి ఈ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తా ఉన్నాం. సంఘము అనేటువంటిది సార్వత్రిక సంఘం. ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి సార్వత్రిక సంఘం. ఈ సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి అంటే నీ మెంబర్షిప్ ఉండాలి. ఇందులో నెలకెంతో అంతో అని కొంత కట్టాలి. అలాగ కడితే ఈ సంఘంలో నువ్వు సభ్యురాలవు, లేకపోతే సభ్యత్వం లేదు. అలానే సార్వత్రిక సంఘం, ఈ సార్వత్రిక సంఘానికి శిరస్సు దేవుడు. ఈ సార్వత్రిక సంఘమైనటువంటి దేవుడే శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో సభ్యుడిగా నీవు నేను ఉండాలి అంటే నేను ముందు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఉండాలి. ఉన్నాయా? నీ ప్రక్క వాళ్ళకి అసలు సరైన సంబంధం ఉందా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నీ పక్కన ఎవరు కూర్చో ఒకసారి చూడండి. ఆవిడికి నీకు సంబంధం ఉందా? లేదు. వెనక ముందు ఏదో కాస్త కోస్తా, పరిపూర్ణంగా లేదు. సత్యం ఉందా? మనలో లేదు. ఉద్యోగం ఉందా? ఆ కాసేపే అయిపోయింది. 2 పాటలు పాడారు, వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మన ఉద్యోగం ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ఇవి ఉండాలి. సార్వత్రిక సంఘంలో సభ్యులుగా మనం ఉండగలగాలి. అలా ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి సంఘానికి క్రీస్తే శిరస్సుగా ఉంటాడు. ఇప్పుడు ఈ సమయంలో పిల్లరా, మన దేవాలయాన్ని 4 భాగాలుగా చేద్దాం, 4 భాగాలుగా విభజిద్దాం. ఈ భాగాన్ని శరీర సంబంధమైనటువంటి శరీరానుసారులు అని ఒక బోర్డు పెడదాం. ఈ భాగాన్ని ప్రకృతి సంబంధికులు అనే ఒక బోర్డు పెడదాం. ఈ నాకు ఎదురుగా ఉన్నటువంటి ఈ వైపు భాగాన్ని అపవాది సంబంధికులు అనేటువంటి బోర్డు కూడా పెడదాం. ఈ ప్రక్క ఆత్మ సంబంధులు అని ఒక బోర్డు పెడదాం. వచ్చే ఆదివారం ఇటువైపును శరీరానుసారులు, ఇటువైపును ప్రకృతి సంబంధులు, ఇటువైపును అపవాద సంబంధికులు, ఇటువైపును ఆత్మ సంబంధులు అని 4 బోర్డులు పెట్టామనుకోండి. మీరందరూ ఎక్కడ కూర్చుంటారు? మీరందరూ వచ్చి ఏ బోర్డు కింద కూర్చుంటారు? ఎక్కడ కూర్చోవాలని ప్రయత్నం చేస్తారు చెప్పండి. నిర్మోహమాటంగా సత్యంగా చెప్పండి, గుండె మీద చెయ్యేసుకు చెప్పండి. ఎక్కడ కూర్చుంటారు? అవండి, ఎక్కడ కూర్చుంటారు? అపవాద సంబంధికుల దగ్గర కూర్చుంటారా? శరీర సంబంధుల దగ్గర కూర్చుంటారా? ప్రకృతి సంబంధం బోర్డు దగ్గర కూర్చుంటారా? ఎక్కడ కూర్చోడం తనుకుంటాం? అక్కడ ప్లేస్ ఉన్నా లేకపోయినా, మనిషి అంటుకోకపోయినా దూరంగా 1 మీటర్ దూరం కూర్చోవని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా
నేను ఆత్మ సంబంధికుని, ఆత్మ సంబంధం కింద కూర్చోవాలి, ఆ బోటి కింద కూర్చోవాలని చెప్పేసి ఎగబడి తనుకుని గొడవపడి రుప్పుకుంటూ రోజుకుంటూ నెట్టుకుంటావే తప్ప అక్కడ కూర్చోము, అక్కడ కూర్చోము, ఇక్కడ కూర్చోము. అంటే మనం ఏమనుకుంటాం ఇప్పుడు? నేను ఆత్మ సంబంధిని, నేను ఆత్మ నాలో ఉంది, దేవుని ఆత్మ నాలో ఉంది, నాలో ఐకమత్యం ఉంది, నాలో సత్యం ఉంది, నాలో వాక్యం ఉంది, నాలో ప్రార్థన ఉంది, నాలో ఉద్యోగం ఉంది అని సంబరపడిపోతూ ఉన్నాం. కానీ వీటిలో ఏదీ లేదు. అది తప్ప ఆత్మ సంబంధికులను తప్ప ఈ మిగిలిన 3 బోర్డులు ఉన్నాయి చూడండి. ఈ 3 బోర్డుల యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి. కానీ అక్కడ కూర్చోం. కానీ ఆ లక్షణాలు మనలో ఉన్న ఆ బోర్డుల కింద మనం కూర్చోం. అవునా కాదా? మాట్లాడరండి మీరు. నేను చెప్పే మాటలు వాస్తవం కాదా? నేను మాత్రం శరీర సంబంధం దగ్గరే కూర్చుంటానండి. ఎందుకంటే నాలో ఈ లేవు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం అంటే మనమందరము దేవుని యొక్క కాపరత్వంలోంచి దారి తొలిగాము, పడిపోయాము, జారిపోయాము, తొలగిపోయాం. నాణ్యం పోయింది. ఆ స్త్రీ ఎంత శ్రమపడింది, చీపురు తీసుకుంది, దీపం తీసుకుంది, ఇంట్లో సామానంతా పక్క తెచ్చేసింది, ఇల్లంతా ఊడిచేసింది, చెమటలు పట్టేసి కనుక్కొంద నాణ్యాన్ని గంతులు వేసింది. ఆ నాణ్యం విలువ ఎంత? ఒక రోజు కూలి ఎంత? ఆ రోజు డబ్బులకి ఈరోజు డబ్బులకి మనం చూస్తే 490 రూపాయలు. 490 రూపాయలు ఒక రోజు కూలి కొరకు ఆవిడ పడిన ప్రయాస అంతా ఇంత కాదు. కోటీశ్వరులైనా లక్షాధికారులైనా ఒక 5 రూపాయల బిళ్ళ జారి కింద పడిపోతే దాన్ని వెతకకుండా ఉండలేరు. పోనీలే, ఇంకా చాలా లక్షలు ఉన్నాయి కదా, కోట్లు ఉన్నాయి కదా, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, జేబులో కావుంది, ఆ 5 రూపాయల బిళ్ళ పోయింది అని అనుకోం. అక్కడక్కడే తిరుగుతాం, దేవులాడతాం. అంత మమకారం ఆ పడిపోయిన దాని మీద. అలానే మనం పడిపోయాం. దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం జారిపోయాం, తొలగిపోయాం. గొర్రె పిల్ల తొలగిపోయింది. 99 గొర్రెలు విడిచిపెట్టాడు. ఎక్కాడు కొండలో, దిగాడు లోయల్లోకి, అడవి పుట్టలో గాలించాడు, బ్రహ్మాండంగా కొనుక్కున్నాడు, అక్కును చేర్చుకున్నాడు, భుజం మీద ఎక్కించుకున్నాడు ప్రేమతో. కొట్ల గద్దెంతలా. మనమైతే శివాట్లు పెడతాం, కొడతాం, గద్దిస్తాం. కాపర మంచోడు. మన శిరస్సు మంచిది. మన శిరస్సు అయినటువంటి దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనం ఎన్ని పొరపాటు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన ఇంకా మనం చేర్చుకోవాలని, మనని ఆయన ప్రేమిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దెబ్బేసి గద్దించి బుద్ధి చెప్పి వెలపకి మనం నెట్టేవాడు కాదండి మన స్వామి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి యేసు స్వామిని నీవు నేను కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఏ సంబంధిమి? ఏంటి సార్, ఎందుకు కూర్చోం మేము అని అనుకోవచ్చు. ఈ 4 సంబంధికులు శరీరానుసారులు ఎలాగుంటారు, ప్రకృతి సంబంధులు ఎలాగుంటారు, అపవాది సంబంధికులు ఎలాగుంటారు, ఆత్మానుసారులు ఎలాగుంటారు నేను చెప్తా. ఆత్మ సంబంధులు అంటే వాళ్ళని ప్రత్యేకంగా పరలోకం నుంచి భూలోకం ఊడిపడ్డారా? లేదు. తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు, డ్రెస్సులు మార్చేవాళ్ళు ఆత్మ సంబంధికుల? అంతకంటే కాదు. గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, వాళ్ళు ఆత్మ సంబంధికుల? అంతకంటే కాదు. కొన్ని దేవాలయాల్లో బెంచ్ల మీద కుర్చీల మీద కూర్చోరు, కిందే కూర్చుంటారు, వాళ్ళు ఆత్మ సంబంధుల? అంతకంటే కాదు. నేనే చెబుతున్న సమాధానం కూడా, ప్రశ్న వేస్తున్నా, సమాధానం చెబుతున్నా. కొంతమంది కొన్ని దేవాలయాలు ఆ ద్వారం దగ్గర నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ఆత్మ సంబంధికుల? కాదు. ప్రసంగాల్లో 100 సార్లు, 20 సార్లు, 40 సార్లు అరగంట ప్రసంగంలో 40 నిమిషాలు హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్ అని చెప్పేవారు, వాళ్ళ ఆత్మ సంబంధికులు? అంతకంటే కాదు. మరి ఎవరండి ఆత్మ సంబంధికులు? తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన, గడ్డలు మీసాలు పెంచుకున్నంత మాత్రాన, కింద కూర్చున్నంత మాత్రాన, హల్లెలూయా ఆమెన్ అన్నంత మాత్రాన, మోకాళ్ళతో దొర్రుకుంటూ దొప్పుకుంటూ నడుచుకుంటూ వచ్చినంత మాత్రాన మనం ఆత్మ సంబంధికులం కానే కాము. ఈ మధ్యకాలంలో నేను ఒక వివాహానికి వెళ్ళా.
వివాహానికి వెళ్తాను, బ్రహ్మాండమైనటువంటి మ్యారేజ్ అది. అంటే ఉద్యోగస్తులు, అబ్బాయి అమ్మాయి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉద్యోగస్తులు. వాళ్ళు దేవాలయంకి వచ్చారు. వాళ్ళ కొరకు కుర్చీలు వేయలేదు, పాడు వేయలేదు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కిందే కూర్చున్నారు. ఓ పెద్ద ఆయన 1 గంట 20 నిమిషాలు వాక్యం చెప్పాడు. పెళ్లికి సంబంధించిన వాక్యం కాదు, ఏదో వేరే అంశం చెప్పేశాడు. 1 గంట 20 నిమిషాలు వాక్యం ఆ పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి. పెళ్ళికొడుకు చేత పెళ్ళికూతురి చేత ప్రార్థన చేయించారు. అమ్మాయి చేతిలో ఉన్న బైబిల్ అబ్బాయి చేతికి ఇచ్చారు, అబ్బాయి చేతిలో ఉన్న బైబిల్ అమ్మాయికి ఇప్పించారు. ప్రార్థన చేశారు, ఆమెన్ అన్నారు, భోజనాలు బ్రహ్మాండంగా చేశారు, పెళ్ళి అయిపోయింది. మంగళసూత్రం గట్ల, ప్రమాణాలు చేయించలా, దండలు మార్పించలా, పెళ్లి తంతు అయిపోయింది. బ్రహ్మాండంగా మళ్ళీ మధ్యాహ్న కాలం ఇంటికి వచ్చేసారు. ఓ బ్రహ్మాండమైన హాల్ ఒకటి తీసుకున్నారు, బ్రహ్మాండంగా డెకరేట్ చేశారు. చాలామంది అక్కడికి వచ్చారు. నారాయణ పాదిరి గారిని పిలిచారు మళ్ళీ అక్కడికి. ఆయన గారు ఏం చేశారంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాడు. మీరిద్దరు ఎలాగ బ్రతకాలు, ఎలాగ బ్రతికితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆ వివాహానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా టూకీగా దేవుని యొక్క వాక్యం చెప్పేశాడు నారాయణ పాదిరి. మంగళసూత్రం కట్టించాడు, పెళ్లి ప్రమాణాలు చెప్పించాడు, ఇద్దరు చేత ఉంగరాలు మార్పించాడు, దండలు మార్పించాడు, పెళ్ళి అయిపోయింది. నాకు అనుమానం వచ్చింది. పెళ్లి కొడుకు తండ్రిని పిలిచాను, ఏంటండి మరి బ్రహ్మాండంగా దేవాలయంకి వెళ్ళారు కదా, చర్చిలో మరి దండలు మార్పించలేదు, పుస్తి కట్టలేదు, ఆ ప్రమాణాలు చెప్పించలేదు, మళ్ళీ వేరేగా సపరేట్గా ఈ హాలు 1 లక్ష రూపాయలు పెట్టి హాలు రెంట్కి తీసుకున్నారు, మళ్ళీ పాదిరి గారిని పిలిపించారు, మళ్ళీ ఆ పాదిరి గారు వచ్చారు, మళ్ళీ ప్రమాణాలు, ఏంటి ఇదంతా తతంగం అంటే, మా మందిరంలో కట్టమండి, మా పాదిరి గారు ఊరుకోడు, మేము ఆత్మ సంబంధులమి అన్నాడు. ఊరిని ఇదే ఆత్మ, అక్కడేమో అట్లా ఇక్కడేమో ఇట్లా, అక్కడ జరగాల్సిన తంతు అక్కడ జరిగింది, ఇక్కడ జరగాల్సిన తంతు ఇక్కడ జరిగింది. దానికి సర్టిఫికేట్, దానికి గొప్ప బిరుదు ఏంటి, మేము ఆత్మ సంబంధులము, అందుకని మేము అలాగ చెయ్యము. ఓహో, అదే ఆత్మ సంబంధాలు అంటే అని అనుకున్నాను. నాకు వరకు ఆత్మ సంబంధాలు అంటే ఎలా ఉంటారు కామా అలా అనుకున్నాను నేనండి. ఎంత భయంకరం ప్రియులని మీరు ఒకసారి ఆలోచించేయండి. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఆత్మ సంబంధం కలిగిన వారి కొరకు యేసు ప్రభువు చూస్తూ ఉన్నారు. మన కాపరి, ప్రధాన కాపరి. మనం దారి తొలగిపోయాం, గొర్రెలాగా పడిపోయిన నాణ్యంలాగా. నాణ్యానికి జీవం లేదు, గొర్రెకు జీవం ఉంది. జీవము లేని నాణ్యం కొరకు ప్రయాసపడింది ఆ స్త్రీ. వీళ్ళంతా ఊడ్చింది, వెతికింది, దీపం వెలిగించింది, పట్టుకుంది, 10 మందిని పిలిచింది, ఇదిగో నా నాణ్యం దొరికింది. జీవము లేని దాని కొరకై ప్రయాసపడింది. జీవం కలిగిన గొర్రె కొరకు కాపరి ప్రయాసపడ్డాడు. ఎవరు నీవు నేను? ఇప్పుడు జీవం లేని నాణ్యం లాంటి వాళ్ళమా, జీవం కలిగిన గొర్రెపిల్ల లాంటి వాళ్ళమా? జీవము లేని నాణ్యం కొరకే ఆ స్త్రీ అంత ప్రయాసపడి దాన్ని వెతుకులాడితే, జీవం కలిగిన గొర్రెపిల్ల కొరకై ఆ కాపరి అంతగా ప్రయాసపడితే, నీవు నేను ఎవరు? జీవముతో పాటు జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. జ్ఞానంతో పాటు దేవుని యొక్క ఆత్మ, ఆయన ఊదిన ఆత్మను కలిగిన వారంగా ఉన్నాం. ఎంత ప్రయాసపడుతున్నాడు ఆ దేవాదేవుడు మన కొరకు. గొర్రె పిల్లలు లేని ఆధిక్యతలు మనలో ఉన్నాయి. జీవము లేని నాణ్యంలో లేని ఆధిక్యతలు నీకు నాకు ఉన్నాయి. ఏమిటి ఆధిక్యతలు అంటే, జీవం ఉంది, దాంతోపాటు జ్ఞానం ఉంది, దాంతోపాటు దేవుడు స్వయంగా ఊదినటువంటి ఆయన ఊపిరి మనలో ఉంది. ఎంత ప్రయాసపడి ఎదుగుతున్నాడో నీ కొరకు నా కొరకు. ఇప్పుడు చూడు ఎలా ఉందాం. ఐకమత్యంగా ఉందామా? సత్యాన్ని అనుసరించే వాళ్ళంగా ఉందామా? ఉజ్జీవాన్ని కలిగే వారిగా ఉందామా? వాక్యానికి సమయిచ్చే వాళ్ళంగా ఉందామా? ప్రార్థనాత్మను కలిగిన వారిగా ఉందామా? అలా ఉండాలని ఆ ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారండి. సరే, శరీర సంబంధులు ఒక బోర్డు పెట్టామని చెప్పాను కదా నీకు. ఆ బోర్డు కింద కూర్చునే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, శరీర సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకుందాం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. అంటే శరీరానుసారులు వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అసూయ, కలహము, ఆత్మీయ పసితనం, పాలు త్రాగే పరిస్థితి, అన్నంతో వాళ్ళని పెంచలేదు, వాళ్ళు మందదృష్టి కలిగి ఉంటారు, గ్రూపుల రాజకీయం కలిగి ఉంటారు, గూడు పుటానీ చేస్తూ ఉంటారు, లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని వినరు. వీరు శరీరానుసారులు. ఇప్పుడు మనం ఎవరమే? మనలో కలహం లేదా? ఉంది. మనలో అసూయ లేదా? ఉంది. మనలో ఆత్మీయ పసితనం లేదా? ఎక్కువగా ఉంది. మనలో గ్రూపులు లేవా? చాలా ఉన్నాయి. నీకు నాకు మందదృష్టి లేదా? అంతకంటే పెచ్చుగా ఉంది. గ్రూపుల గూడు పుటాని లేదా? ఉంది. అసలు లోతుగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ఒకవేళ ఎప్పుడైనా పాదిరి గారు లోతుగా వాక్యం చెబితే ఈయన పాదిరి నాకే చెప్పాడు అని అనుకునే వారంగా లేవా? ఉంది. ఏంటి మరి? నువ్వు శరీర సంబంధివి కాక ఆత్మ సంబంధివా? మరి ఎందుకు కూర్చోవు? శరీర సంబంధం అనే బోర్డు కింద ఎందుకు కూర్చోవు చెప్పు? ఆడ కూర్చోవాలి. ఊరు ఆడ కూర్చుంటేనే నీకు సరిపోతుంది ఆ బోర్డు. ఇన్ని మనం పెట్టుకుని శరీర సంబంధమైన కార్యాలన్నీ, లక్షణాలన్నీ నీలో నాలో పెట్టుకుని నేను ఆత్మ సంబంధిని అని ఇందా చెప్పానే, అలాగనుకుంటే నువ్వు ఎలాగా? ఒకవేళ అలాగుంటే పడిపోయిన వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉండి దేవునికి దొరికినా సరే మళ్ళీ ఇసిరి లోతైన లోయలో పడేస్తాడు. అదే పాతాళం. అదే పాతాళం. ఏంది నీ పరిస్థితి? శరీర సంబంధులు ఆది కాండంలో 7 ఉన్నారు. ఆది కాండంలో 7 ఉన్నారు. ఎవరో తెలుసా? ఆదాము శరీర సంబంధి, ఆ తర్వాత కయ్యీను శరీర సంబంధి, మూడో వ్యక్తి లెమెకు శరీర సంబంధి, నాలుగో వ్యక్తి ఏషావు తిన్నాడు, త్రాగాడు, లేచిపోయాడు, తృణీకరించబడ్డాడు, పెద్ద శరీర సంబంధి. లాబాను మోసగాడు, పెద్ద శరీర సంబంధి. రూబేను శరీర సంబంధి, షిమ్యోను శరీర సంబంధి. ఈ పాత నిబంధనలో 7 శరీర సంబంధులే. వారు పడిపోయారు. దేవుడు వెతికినా కానీ వాళ్ళు దొరకల. దేవుడు దొరకడానికి ప్రయత్నం చేశాడు, కానీ వీడు దొరకల. ఇప్పుడు నువ్వెవరో? దేవుని దొరుకుతావా? దొరకవా చెప్పు? శరీర లక్షణాలు, శరీర సంబంధికులకు సంబంధించిన లక్షణాలు వాస్తవంగా ఉన్నాయా లేవా నువ్వు ఆలోచన చేయి. నేనేదో చెప్తున్నాను అనుకోకుండా నువ్వు వాస్తవాన్ని నువ్వు గ్రహించి నీ గుండె మీద చేయి వేసుకుని నేను ఎవరిని, నాలో ఏ లక్షణాలు ఉన్నాయి అని నువ్వు ఒక్కసారి పరిశీలించుకో. విషయాలన్నీ నీకు అర్థమవుతాయి. నిజమే ప్రభువా, నేను శరీర సంబంధిని, నేను అదే బోర్డు కింద కూర్చోవాలి, కానీ ఆత్మ సంబంధమైన బోర్డు కింద నేను కూర్చోడానికి యోగ్యులను కాను. ఆ యోగ్యత నేను సంపాదించుకుంటాను, నాకు అవకాశం ఈ ప్రభువా అని అనుకుని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ శరీర లక్షణాలు దేవుడు తీసేస్తాడు, ఆత్మానుసారమైన లక్షణాలు నీకు కలిగిస్తాడు. అప్పుడు నువ్వు ఎలిజిబుల్ ఎక్కడ? ఆత్మ సంబంధం కింద ఆ బోర్డు కింద కూర్చోవడానికి. కనుక ప్రయత్నం చేయి. ఇకనైనా కానీ ఇంకా కొంత టైం ఉంది. రెండవది ప్రకృతి సంబంధులు. చాలా క్లుప్తంగా టైం ప్రకారం ముగించాలి కాబట్టి నేను చాలా విషయాలు చెప్పడానికి
ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రకృతి సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. చదవండి మీరు ఈ మాట. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి. ఏ వెర్రితనంగా ఉంటాయి? దేవుని మాట వెర్రితనంగా ఉంటాయి. ఎవరికి? ప్రకృతి సంబంధీకులకి. వీళ్ళకుండే లక్షణాలు ఏంటి? ఆత్మీయ వెర్రితనం. ఏం పని లేదు ఈ పాదిరికి, టైం అయిపోయినా కానీ ఇంకా చెబుతాడేంటి? మాకు ఆకలి అవుతుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మార్కెట్కి వెళ్ళి కూర తెచ్చుకోవాలి, ఆదివారం ఎక్కువ లాక్డౌన్ తన్నుకు వస్తుంది, కూర అయిపోతుందేమో, ఇలాగ ఇసురుకుని కొరకొర చూసేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ విషయాలు వెర్రితనంగా కనిపిస్తాయి వాళ్ళకి. 13 వారాలైంది దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి, దేవుడు అవకాశం ఇచ్చి, ఇదిగో 3 వారాల నుంచి అవకాశం ఇచ్చాడు, మరలా లాక్డౌన్ చేస్తున్నారంట, మళ్ళా దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదట. అయితే అయింది. దేవుని కొరకు ఒక అరగంట ఎక్కువసేపు కూర్చుండి ఏం పోయా అని అనుకుంటున్నామా? లేదు. ఎవరు మనం? ఇలాంటి ఆలోచన కలిగిన మనం ఎవరమేం? వెర్రివారం. ఏ వెర్రివాళ్ళం? దేవుని ఆత్మీయ విషయంలో, దేవుని యొక్క విషయాలు, ఆత్మానుసారమైన విషయాల్లో వెర్రితనం కలిగిన వారిగా ఉంటా ఉన్నాం. అలాంటి వారికి ఏదైనా సమస్య వస్తే ఏమంటారు తెలుసా? కాసేపు బైబిల్ పక్కన పెడదామండి, రా తెలుసుకుందాం, నువ్వు నేను, నీ సంగతి ఏందో నా సంగతి ఏందో, వాక్యాన్ని, బైబిల్ని, దేవుణ్ణి పక్కన పెడదాం, రా తెలిసేసుకుందాం. ఇది ఎవరి ఆలోచన? ఇది ప్రకృతి సంబంధికుల యొక్క ఆలోచన. మనకు అలాంటి గుణం లేదా? చాలా. తెలుసుకుందాం, రా దేవుని పక్కన పెడదాం, బైబిల్ పక్కన పెడదాం, వాక్యం అసలు వదిలి, ఇప్పుడు ఈ సమయంలో వాక్యానికి అవకాశం లేదు, రా ముందుకు రా. సవాళ్ళు, ఛాలెంజ్లు చేసిన అవకాశాలు లేవా? రెండవది, రక్షణ అనుభవం లేదు. ఈ ప్రకృతి సంబంధికులకి రక్షణ అనుభవం ఉండదు. రక్షణ అంటే వెర్రితనం. నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాం, కానీ రక్షణ అనుభవం లేదు. పరిహాసకలవి. దేవుడంటే వెర్రి, అపహాస్యం. దేవుని బిడ్డలంటే, ప్రార్థనా పరులంటే, వాక్యం చెప్పేవాళ్ళంటే, దైవజనులు అంటే వెర్రితనం, అపహాస్యం. ఎవరికి? ఈ ప్రకృతి సంబంధికులకి. ఈడ మారు మనసు పొందాడు అంటాడు, బైబిల్ చేతపట్టాడు, పాదిరంట. పరిహాసకులు, భక్తిహీనులు, భక్తి లేని వాళ్ళు. ప్రకృతి సంబంధి యొక్క లక్షణాలు. మతస్థులు మతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఆ మతానికి అధికారి అయినటువంటి దేవునికి అవకాశం ఇవ్వరు వీళ్ళు. మా మతంలో అది లేదండి, మా మతంలో ఇదే ఉంది, ఇదే చేస్తాం. మతస్థులు ఆచార కర్మకాండాలు చేసేవాళ్ళు ప్రకృతి సంబంధికులు. అంటే మనిషి చనిపోతే ఆ మనిషి సమాధి మీద మందు బాటిళ్ళు, మాంసం కూరలు, సిగరెట్లు, బీడీలు, పొగాకు పెట్టి వాళ్ళు తింటారా? ఏంటండి ఇది? అరే వద్దు స్వామి, తప్పయా, అది ఆచారం, అది కర్మకాండాలు చేయడం, అది మనకు నిషిద్ధం, దేవుడు ఒప్పుకోడు అని పాది 2 సార్లు చెప్పిన, కానీ ఆయనకేం తెలుసునండి, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, ఇది పద్ధతి అని అనుకుంటాం, అలానే చేస్తాం. భక్తి పరులు కూడా, విశ్వాసులు కూడా, ప్రార్థనా పరులు కూడా అదే దారి. 3వ రోజు 5వ రోజు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోం, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పెట్టి వస్తాం. ఏంటిది? ఇది కర్మకాండాలు కాక, ఆచార పద్ధతులు కాక ఏంటిది? అక్కడే గడ్డలు గీసేసుకుంటాం, అక్కడే బట్టలు వేసేసుకుంటాం, అక్కడే స్నానాలు చేసేస్తూ ఉంటాం, పిండాకూడులు పెడతాం. ఏమిటి పద్ధతి? పిండాకూడి పెట్టడం, సమాధుల మీద మందు బాటిళ్ళు, సిగరెట్లు, సారాయి పోయటం, అక్కడే గడ్డలు గీసుకుని బట్టలు వేసుకోవటం. ఇది ప్రకృతి సంబంధికులు చేసేటువంటి పరిస్థితి. దురాశ చేత నింపబడినట్టు వారు ప్రకృతి సంబంధికులు. ఎంతసేపటికి నాదే ఉండాలి, పక్కోడిది నాకు రావాలి.
ఎలాగైనా సరే దాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని రాజకీయాలను చేయొచ్చు, ఎంత చెత్త రాజకీయాలను చేయొచ్చు, కానీ వాడిది నాకు రావాలి. దురాశ, దురాశ పరులు, ఛాందస్సులు, కులము మతము అని వర్గాలు, భేదాలు. ఒక కులంలోనే, మాల కులంలోనే, మాది కులంలోనే వీళ్ళందరూ అన్నదమ్ములకు కలిసి ఉన్నాడు రా బాబు అని చెప్పేసి దేవుడు చెబుతూ ఉంటే, పెద్దలు చెబుతూ ఉంటే, మనలోనే గ్రూపులు, రాజకీయాలు, గూడు పుట అని. మాలల్లో 2 రకాలు. మళ్ళీ మీకు తెలుసు కదా, ఒక రకం ఏంటి చెప్పండి, రెడ్డి భూములు అంట. ఇంకో రకం ఏంటి, నేను ఇంటి ఇచ్చా కదా, 2వ మాట చెప్పండి. మీరు తెలీదా? చాలా అమాయకులు పాపం. మీరు ఏ విషయం తెలియదు పాపం. వాళ్ళకి వీళ్ళకి సాంగత్యం లేదు, వాళ్ళే మేమే. మంచం పొత్తే కానీ కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదంట. మళ్ళీ ఇది ఎవరెవరికి, వాళ్ళకి వీళ్ళకి. ఒకే మతం, ఒకే కులం, మాల కులం, మాది కులం. మాదిలో కూడా చాలా రకాలు ఉన్నాయి, వర్గాలు, భేదాలు. మాలోళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళే వీళ్ళే కలిసి పోతేనొచ్చండి కానీ కలిసి పుణుకోకూడదు. ఇది ఎక్కడ చోద్యం అండి? ఎవరివి ఈ ఆచారాలు? ప్రకృతి సంబంధికులు జరిగించే ఆచారాలు. పిల్లరా, ఈ మాటలు వినేటువంటి దేవుని పిల్లలారా, ఈ లక్షణాలు నీలో నాలో ఉంటే అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ లక్షణాలు ప్రకృతి సంబంధికులు జరిగించే ఆచారాలు, అది దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ అలాంటి ఆచారాలు నీకు ఉంటే, ఆయన వెతికినప్పుడు నువ్వు కనపడినా, నువ్వు దొరికినా, నేను మరలి ఎత్తి ఆ పాతాళలోకంలో పడేస్తాడు. అక్కడ అగ్ని ఆరదో, పురుగు సావదో, భయంకరం, జాగ్రత్త. ఇది ప్రకృతి సంబంధికుల యొక్క లక్షణాలు. ఎక్కడ కూర్చుంటావు నువ్వు ఇప్పుడు చూడు. శరీరానుసారులు ఆ లక్షణాలు ఏంటి చెప్పా. రెండవది ప్రకృతి సంబంధికులు వారి యొక్క లక్షణాలు కూడా మీకు చెప్పా. వింటాం కాదు, మరలా ఈ వాక్యం దొరకదు. ఇక నాకు చెప్పడం, మరి చెప్పినా అంటే ఎప్పుడుకో అవకాశం వస్తే చెబుతాం, లేకపోతే లేదు. ఇప్పుడు దొరికినప్పుడు తింటమే. వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని తిని నెవరేసుకోవాలి. తినకుండా నెవరేసుకోకుండా కూర్చుంటే జీవం ఉండదు. జీవం లేకపోతే మృతమైపోతాం, చచ్చిపోతాం. కనుక మనం జీవించే వారిగా, జీవము కలిగిన దేవుని సంఘంలో సభ్యులంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? శరీర క్రియలను విసర్జించాలి. ప్రకృతి సంబంధమైనటువంటి ఆచార కర్మకాండాలను విసర్జించాలి. విసర్జించగలిగితే నువ్వు ఇంకో కోవకి వెళ్ళిపోతావు, ఇంకో స్టెప్ ఎక్కుతావు. ఇప్పుడు మనం 2 స్టెప్పులు ఎక్కాం. 3వ స్టెప్ ఏంటంటే, అపవాది సంబంధికులు ఎలా ఉంటారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాదు, వానిలో సత్యమే లేదు. ఇది అపవాది సంబంధికుల యొక్క లక్షణాలు. ఏంటంట? వీళ్ళకి తండ్రి ఎవరు? అపవాది, సాతాను. మన తండ్రి లక్షణాలు ఏంటి? దురాశలు నెరవేర్చగోరే వాళ్ళు. అపవాది ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. మనుషులను చంపడమే అంటే కత్తిపెట్టి నరకడం, లేకపోతే ఇలా కాదు, మాటలతో చంపడం. మాటలతో చంపే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. భయంకరమైన కారు కోతలతో చంపుతా ఉన్నారు. జాగ్రత్త. మనిషిని కత్తిపెట్టో గొడ్డబెట్ట నరకటం నరహత్య కాదు. దేవుని పిల్లలారా, వాడు నరహంతకుడై ఉన్నాడు. సత్యమందు వాడు నిలిచినవాడు కాదు. దేవుని బిడ్డలారా, వానిలో సత్యమే లేదంట. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే అపవాది సంబంధీకులకి. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన పండగలో చేస్తాం,
వాళ్ళ పండుగలో చేస్తాం, వాళ్ళ పండుగలకి ఎగురుతాం, మన పండుగలకి ఎగురుతాం. ఎక్కడ ఎగరాలో ఎప్పుడు ఎగరాలో తెలియకుండా అక్కడ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఎగురుతాం. ఏంటిది ఈ లక్షణం? ఎక్కడదే? అక్కడ ఎగురుతాం, ఆ పండక్కి ఎగురుతాం, ఈ పండక్కి ఎగురుతాం. ఎక్కడ ఎగురాలో ఎక్కడ ఎగరకూడదో తెలియని రీతిగా మనం ఎగిరేస్తూ ఉంటాం. ఈ లక్షణం ఎవరిదంటే అపవాది సంబంధం, అపవాది సంబంధికుల యొక్క లక్షణం. ఎందుకంటే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్నాడు. అపవాది, చదవండి అన్నమాట, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ మాట మీరే చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుతున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు అది ఆయన అందుకొచ్చాడు. అలాంటి అపవాది క్రియలు లక్షణాలు మనలో నుంచి దూరం చేయాలని, లయపరచాలని తండ్రి అయిన దేవుడు వచ్చాడు. మన కాపురు మన కోసం వచ్చాడు. కానీ ఆ కాపురు మన చిక్కం. అని చెప్పేసి ముఖం మీద వేయించుకున్నా, తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్నా చూస్తాం, 2 కళ్ళు కాదుతాం, అయ్యో అనుకుంటాం తప్ప ఆ లక్షణాల నుంచి మనం బయటకు రాలేదు. ఎందుకంటే మన తండ్రి అంత బలంగా మనం పట్టుకున్నాడు. మన తండ్రి ఎవడంటే అపవాది. వాడు దురాశ కలిగిన వాడు, వాడు నిరహంతుడై ఉన్నాడు, వాడిలో సత్యమే లేదు. అందుకే అది చేస్తాం, ఇది చేస్తాం, కాసేపు పాపం, కాసేపు భక్తి, కాసేపు సంఘం, కాసేపు ప్రపంచం, కాసేపు రక్తి, కాసేపు భక్తి. ఏమిటి పరిస్థితి? ఇది అపవాది సంబంధికుల యొక్క లక్షణం. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, అపవాది సంబంధులు. ఏ సంబంధానికి చెందిన వారిగా మనం ఉన్నాం, ఏ లక్షణాలు మనం కలిగి ఉన్నాం. గుడికి రావచ్చు, బడికి రావచ్చు, బైబిల్ సంఖ్యను పెట్టవచ్చు, బ్రహ్మణకు చదవచ్చు, పాటలు పాడవచ్చు, ఎగవచ్చు, పాటలు పాడవచ్చు, ఉద్యోగంగా అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న గుణం పోట్ల, గుణం గుడిసేడిది. మనిషి బాగానే ఉన్నాం, తలపట్టు వేసాం, గడ్డలు పెంచుకున్నాం, మోహంతో ప్రార్థన అరుతాం, కానీ గుణం మారలా. ఏం సుఖం? అపవాది ఇక్కడే ఉన్నాడు, శరీర సారు ఇక్కడే తెచ్చేసుకుంటున్నాడు, ప్రకృతి సంబంధ లక్షణాలను ఇక్కడే ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని అరిసినా తెచ్చుకుని బోధ చేసిన నాకు ప్రయోజనం లేదు. పిల్లరా, ఏ లక్షణాలను కలిగిన వ్యక్తిగా నీవు నేను ఉన్నాము. ఈ కడవరి నాకు ప్రపంచంలో మునిగిపోతా ఉందండి. ట్రంప్ సైతం 10 సార్లు చదువుకుంటున్నాడు, చేతులు దగ్గర రాని చేతులు వాడి గడగడపోతా ఉంటుంది. నాకు సిరియా సంస్థలు బట్టి చోట్ల ప్రపంచమంతా ఒకే మాట. పెద్దలు మాట్లాడినా, చిన్నలు మాట్లాడినా, పిల్లలు మాట్లాడినా, హాస్పిటల్ సావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి మాట్లాడినా ఒకే మాట, కరోనా. ఆ కరోనా భవించేందుకు చాలా మంది గుడికి రాలేని వాడిగా ఉంటున్నారు. గుడి అన్న మానుకున్నా కానీ దాని మాత్రం మాను అన్న పరిస్థితి నిజమే. పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ వ్యాధి శక్తి అంత భయంకరంగా ఇబ్బంది పెట్టేస్తుంది మనిషిని. అందుకే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సి వస్తూ ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితులు మన ముందు జరుగుతున్నాం, చూస్తున్నాం. ఇలాంటి దినాలు ఇంకా ఎన్నో రాబోతా ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నప్పటికీ మన శరీర సారమైనటువంటి క్రియలు ఫుల్ స్టాప్ పెట్టం, ప్రకృతి సంబంధమైన లక్షణాలకు ఫుల్ స్టాప్ పెట్టం, అపవాది సంబంధికుల లక్షణాలకి ఫుల్ స్టాప్ పెట్టం. మరి ఇంకా ఆత్మ సంబంధం ఎప్పుడు వస్తుంది మనకి? మన చచ్చిపోయేదాకా. అప్పుడు వస్తే ఏం అక్కడికి వెళ్ళిపోతాం. పిల్లరా, దేవుడు వెతుకుతా ఉన్నాడు కాపురి. నేను చెప్పాను ముందుగానే, తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రెకి జీవం ఉంది,
పడిపోయిన నాణ్యానికి జీవం లేదు, తప్పిపోయిన కుమారుడికి జీవం ఉంది, ప్రాణం ఉంది, జ్ఞానం ఉంది, వాడు తిరిగొచ్చు. ఇవన్నీ మనకుని మనం తిరిగి రావాలి. తిరిగి రాగలిగితే అప్పుడు 3వ స్టెప్ ఎక్కుతాం, 4వ స్టెప్ ఎక్కుతుంటాం. ఆత్మ సంబంధులు ప్రియ దేవుడు ఉన్నారా, ఈ ఆత్మ సంబంధికులు ఎలా ఉంటారో చెప్పి నా మాట ముగిస్తాను. ఈ ఆత్మ సంబంధికులు ఎలా ఉంటారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. అన్నింటినీ వివేచిస్తాడు, వివేచనాత్మకంగా పరిశీలన చేస్తాడు. అన్నింటినీ, కొన్నింటి మాత్రమే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ ఆత్మ సంబంధికులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇలాగా ఈ మాటలు మనం గ్రహిస్తే మనం అన్నింటినీ గ్రహిస్తామండి, వివేచిస్తాం. ఏది మంచో ఏది చెడు, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడోళ్ళు, ఎవరు ఎలాంటి గుణగణాలు కలిగిన వాళ్ళు, ఆ దేవుడు ఎలాంటోడు ఈ దేవుడు ఎలాంటోడు, ఈ ఆరాధన ఎలాగుంటుందో ఆ ఆరాధన ఎలాగుంటుందో, ఆ గుడి ఎలాగుంటుందో ఈ గుడి ఎలాగుంటుందో, ఆత్మ సంబంధికులను చెప్పుకునే వాళ్ళు ఎలాగుంటారో వీళ్ళు ఎలాగుంటారో, ఇవన్నీ మనం వివేచించాలి. వివేచిస్తే ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళవు. దేవుని బిడ్డలారా, వివేచనాత్మను కలిగి ఉండాలి. 4 రకాలు కబుర్లు చెప్పి, తీపి కబుర్లు చెప్పి, సందమా కబుర్లు చెప్పి, వాక్యాన్ని మరుగు చేసి 10 సార్లు హల్లెలూయా అని, 24 సార్లు ఆమేనని, 4 సార్లు గంతులు వేసి రొప్పుని రొంగు సుళ్ళంతా గార్చుకుంటే అక్కడ ఉందండి ఆత్మ, అక్కడ ఉంది, ఆడచి వెళ్ళాలి, వెళ్ళు. ఎవరు వద్దంటారు నేను? ఈ వాక్యం ఉండదు అక్కడ. ఈ 4 రకాల విషయాలు చెప్పే నాదుడు అక్కడ దిక్కుండదు. ఆత్మ వివేచి అన్ని వివేచిస్తాడు, వాక్యానికి ఎక్కువ అవకాశం ఇస్తాడు, వాక్యాన్ని పరిపూర్ణంగా వింటాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని మంచి పనులు చేస్తారు, సత్కార్యం కొరకై వారు ప్రయాసపడతారట. ఆత్మ సంబంధికులు మంచి మాదిరి చూపిస్తారు. ఆత్మ సంబంధికులు మనం చూపించే మాదిరి అస్సలేదు. అనాథలు దిక్కుమాలిన వాళ్ళని ప్రేమిస్తారు, అన్యాయాన్ని సహించరు, న్యాయాన్ని చేస్తారు. ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆత్మతో దేవుణ్ణి స్తుతిస్తారు. అవన్నీ మనకు ఉన్నాయా? ఏమి లేకపోతే సరే ఆత్మానుసారులు అనే బోర్డు కింద మాత్రం కూర్చోడం మాత్రం తన్నుకులాడతాం. ఇవన్నీ లేకుండా అక్కడ కూర్చుంటే ఏం సుఖం అండి? నేను అందుకే 4 బోర్డులు పెట్టిద్దాం అనుకున్నా రేపు నుంచి. మీరు ఏడ కూర్చుంటారో చూద్దామని. ఏడ పెడతాంలే, మళ్ళీ వచ్చే ఆదివారం ఉంటుందో వాడు ఏమైపోతుంది, ఇంక తెలియని పరిస్థితి. ఏడ పెడతా? లంచాలు తీసుకోరు, ఉద్యోగం క్రమంగా చేస్తారు, బాధ్యతగా చేస్తారు, డప్పాలు ఉండవు, డాంబికాలు ఉండవు. ఎవరికి? ఆత్మ సంబంధికులకి. కబ్జాలు చేయరు, మోసాలు చేయరు. దేవుని బిడ్డలారా, ఇవి ఆత్మానుసారులు చేసేటువంటి లక్షణాలు. కనుక అలా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక విషయం చెప్తా, ఈ విషయం మాత్రం చెప్పాలి. ఒక అమ్మ మీద ఇంకొక అమ్మ కాండిచి తుప్పుకు నూసేసింది, పైన కాదు కింద. ఆమెకి ఇంకా పడదు. ఆమంటే నాకు గిట్టదో, నాకు కదా నువ్వు, ఆమంటే ఏం గిట్టదో, ఆమె కనపడిందని అని ఊసేసింది. ఎప్పుడైతే అది ఊసిందో, ఊపించుకున్నది దాని నిద్ర పట్ల బట్టలు దించుకుంటుంది, జుట్టు పీక్కుంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంది. అసలు ఏం చేస్తే పాపం అని రౌద్రంగా, అసలు ఇంట్లో భర్త లేడు, పిల్లలు లేరు, బువ్వ లేదు, అసలు పని లేదు, అసలు ఎందుకు ఉయ్యాలి? అది నాకంటే తప్పుడుది, నేనంత తప్పుడు దాన్నా, నన్ను చూసి కాంటి చూసే అంత వెదవదాన్నా నేను. అసలు ఊపిరి బిగబెట్టుకుపోతుంది దానికి. ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ పాదిరి గారి దగ్గరికి వెళ్ళింది. పాదిరి గారి దగ్గరికి వెళ్ళి, పాదిరయ్యా
నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఏందమ్మా అన్నాడు. అది అది తెలుసు కదా నీకు, నేను కనపడంగానే కాండ్రిచ్చి ఇలా ఊసిందయ్యా అంది. ఊసిందా? అవునయ్యా ఊసింది. ఏంది? ఏం ఊసింది? ఊసింది అయ్యా అని అంది. ఎక్కడ ఊసిందమ్మా? ముఖం మీద ఊసిందా? బట్టల మీద ఊసిందా? ఎక్కడ ఊసింది? అబ్బా, అది ముఖం మీదే ఊస్తే, నా బట్టల మీదే ఊస్తే దాన్ని నేను ఊరుకుంటానా? అక్కడే పగలదీను అని అంది. మరి ఎక్కడ ఊసిందమ్మా? నేల మీద ఊసింది. నేల మీద ఊసింది అన్నది. ఓహో, నేల మీద ఊస్తేనే నీకు అంత వచ్చిందా? నిద్రపోవట్లేదా? అన్నం తింటలేదా? భర్త చెప్పిన మాట వింటలేదా? పిల్లల పనులు చేయట్లేదా? ఎంత భయంకరమమ్మా! అమ్మా, ఆవిడ నేల మీద చూస్తేనే నీకు అంత రోషం వచ్చిందే. నిన్ను నన్ను కన్నవాడు, కొన్నవాడు, మనందరూ సంపాదించుకోవడానికి రక్తం చిందించిన వాడు, ఆయన్ని ఎక్కడ చూశారు తెలుసమ్మా నీకు? వివేచన కలిగిన పాదిరి. ఆ పాదిరి ఎక్కడ చూశారు తెలుసమ్మా? కాండ్రించి తుపుక్కుమని ఒక్కడు కాదు, ఇద్దరు కాదమ్మా, భయంకరమైన కిరాతకులు, దౌర్భాగ్యులు, పాపం చేసినటువంటి భయంకరమైన తిరుగుబోతులు లాంటి వాళ్ళు సైనికులు కాండ్రించి ఆయన ముఖమంతా కనపడకుండా ఈ ఉమ్మేసేసారమ్మా. అయినా కానీ ఆ ప్రభు ఏమన్నాడు తెలుసమ్మా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అన్నాడే తప్ప ఆ ఊచిన వాళ్ళ గురించి పొరపాటు ఒక మాట కూడా యేసయ్య చెప్పలేదమ్మా. అలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తూ ఇన్ని విషయాలు తెలుసుకుంటూ నీకు గిట్టన తల్లి నేల మీద చూస్తేనే నీకు అంత వచ్చిందే. ఏందమ్మా నీ ప్రార్థన? నీకు ఆత్మ సంబంధం అంట. ఆత్మ కలిగిన దాన్ని అని చెప్పేసి గొంతులేస్తున్నావే పోయిన ఆదివారం, దేవాలయం అంతా ఎగురుతున్నావే బట్టలు ఊడిపోయేలాగా. ఏది నీ ఆత్మ అని చక్కగా గద్దిచ్చాడు, బుద్ధి చెప్పాడు. సిగ్గుపడిపోయి వెళ్ళిపోయింది. ఆ ఊసిన అమ్మకి 10 రోజులకి రోగం వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అందరూ పాదిరి గారు అనౌన్స్ చేశాడు, పలానా ఆవిడికి జబ్బు చేసింది, హాస్పిటల్లో ఉంది అని, ప్రార్థన చేయండి అని. ఆ సంఘంలో వాళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నారు, చూస్తున్నారు, ధైర్యం చెబుతున్నారు, పరామర్శిస్తున్నారు. అందరూ వెళ్ళి చూస్తున్నారు కదా, నేను కూడా వెళ్ళి చూస్తే బాగుంటుంది, సత్తిద్దో బతికిద్దాం అని చెప్పేసి కోపం ఇంత ఇక్కడ పెట్టుకుని వెళ్ళింది, చూసింది, పరామర్శించింది, ఏదో 4 మాటలు చెప్పొచ్చింది. ఎప్పుడైతే 4 మాటలు చెబుతా ఉంది, ఎప్పుడైతే ఏమో వెళ్ళిందో ఆ ఊసిన ఆవిడ హాస్పిటల్లో ఉన్న ఆవిడకి గుండె ఇక్కడ జారిపోయింది. ఒరే, ఈవిడొచ్చిందా నా కోసం, నన్ను పలకరీయటం కోసం అని లేవలేని స్థితిలో కూడా ఆ బెడ్ మీద నుంచి దిగి ఆమె చేతులు పట్టుకుని నన్ను క్షమించమ్మా అని అంది. ఆ రోజు తెలుసో తెలియకో నీ మీద నువ్వంటే నాకు గిట్టగా ఉమ్మేసాను, నన్ను క్షమించమ్మని చెప్పేసి చేతులు పట్టుకుని గట్టిగా కౌలు ఏడ్చేసింది. ఏమో హృదయం కరిగిపోయింది, ఆ పగంతా మారిపోయింది, ప్రేమ ఎక్కువైంది. ఆ తర్వాత ఒక 6 రోజులకి ఆమె రోగం తగ్గింది, ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరు చూడు చట్టా పట్టాలు వేసుకొని ఎంత బ్రహ్మాండంగా తిరుగుతున్నారో. బ్రహ్మాండంగా స్నేహితులు, ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అది ఆత్మానుసారులు అది అలా ఉంటారు. అంటే మనమంటే గిట్టని వాళ్ళని కూడా సంపాదించుకునే పద్ధతి అది. మనమంటే గిట్టని వాళ్ళని కూడా మన వాళ్ళగా మలుచుకోవాలంటే పాటించాల్సిన పద్ధతి అది. దాన్ని మర్చిపోతున్నాం. శరీరానుసారులంగా, ప్రకృతి సంబంధికులంగా, అపవాది సంబంధికులకు సంబంధించి ఈ లక్షణాలన్నీ గుండెలో పెట్టుకుని బొరువెయ్యి పాపంతో ఉబ్బి తబ్బిపోయి పట్టలేక అనేక రోగాలు తెచ్చు సస్తనమే తప్ప ఆత్మానుసారులు కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉండలేని వాళ్ళంగా ఉండిపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తావు చూడు, నువ్వు ఏ లక్షణాలు సంపాదించుకోవడం చూడు. వచ్చే ఆదివారం ప్రార్థన ఉండదో నీకు తెలియదు, నాకు తెలియదు. ఈరోజు ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో, నాతో కూడా, నీకే కాదు, నేను కూడా ఆలోచన చేసుకోవాలా. జాగ్రత్త. ఈ దినాన మనం పడగొట్టడానికి భయంకరమైన సాతాను పెచ్చిరిల్లిపోతా ఉన్నాడు. ఎవడాడు? WWW అన్నీ అయ్యే. ఏదైనా ఓపెన్ చేయాలన్నా WWW. ఇప్పుడు మనం ఒక యాప్ పెట్టాం, ఆ యాప్ను ఓపెన్ చేయాలన్నా WWW. ఏంటది? ఇది అందరిని పడగొడతా ఉంది. ఈ WWW అనేది సాతాను కబంధ హస్తాలు బ్రహ్మాండ ఆయుధం. ఇది
బ్రహ్మాండం శిరస్త్రాణం. ఇది వేసాడా నేను అవతల పడిపోవాలంతే. 3 Wలు ఏంటది? మొట్టమొదటి W వైన్, మందు, మానవం పడగొట్టేది మందు. 2వ W ఉమెన్, ఆడెంత గొప్ప పాదురైనా ఎంత గొప్ప దైవజనుడైనా సరే డబ్బేన పడిపోయేది ఇక్కడే. ఎక్కడ? స్త్రీ, ఉమెన్, స్త్రీలోలు, వ్యభిచారులు. 3వ ఉమెన్, 3వ W వెల్త్ అంటే సౌభాగ్యం, అంటే ధనం, డబ్బు. ఈ 3ంటికి పడినవాడు ఈ దేశంలో కూడా ఉండ చెప్పండి. ఈ 3ంటికి పడనివాడు ఎవరైనా ఉన్నారా? ఒకదాని పడిపోయినా 2వ దాన్ని పడతారు, 2వ దాన్ని పడిపోయినా 3వ దాన్ని ఖచ్చితంగా పడిపోవాలా. మందు కన్నా పడాలా, స్త్రీ కన్నా పడాలా, డబ్బు కన్నా పడాలా. ఈ 3ంటికి పడని వాడే ఆత్మానుసారి. ఈ ఆత్మానుసారి ఎవరైతే ఈ 3 లక్షణాలకు పడని వ్యక్తి వాడు ఆత్మ లక్షణాలు కలిగిన వ్యక్తి. అలాంటి గుణగణాలను కలిగిన వాడు ఇంకా మనం ఉంటే దేవుడు ఇక్కడ ఎక్కించుకుంటాడు, ఊరంతా తిప్పుతాడు. రండి, నా తప్పిపోయిన గొర్రె దొరికింది, ఇదిగో ఈ గొర్రె అని సంబరం చేసుకుంటాడు. ఊరు వాడ తిరుగుతాడు, అందరికి చూపిస్తాడు. రండి, ఇదిగో పడిపోయిన నాణ్యాన్ని సంపాదించుకున్నాను, దీనిలో జీవం లేకపోయినా సరే నేను ఇది సంపాదించుకున్నాను, రండి అని ఊరు వాడ అంతా పిలిచింది. ఆ స్త్రీ అందరికి చూపించేసింది, సంతోషించింది. అలానే ప్రియులారా, రేపు దినాన పరలోకంలో మన నాథుడు, పరలోకపు నాథుడు యేసు స్వామి సంఘానికి శిరస్సై ఉన్నవాడు. మనం ఆయన చేతికి చిక్కితే ఇక్కడ కాదు, ఇక్కడ జయించిన వాడు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడంట. నాతో పాటు అంటే ఆయన కూర్చుంటాడు ముందు, ఆ తర్వాత ఎవరు కూర్చుంటాడు? ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. నాతో పాటు అంటే నా ప్రక్కన అల్లా, నా ముందల్లా, నా వెనక అల్లా, నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను అని అంటున్నాడు. నాతో పాటు అంటే ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అదే స్థానంలో ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హృదయం అన్నిడు తలుపు నొద్దాం, యేసునాథుండు. హృదయం అన్నిడు తలుపు నొద్దాం, యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పిల్లరా, ఆయన మన కొరకు అనేక రకాలుగా వెతుకుతున్నాడు, తడతా ఉన్నాడు. ఆయన దగ్గర వెళ్దాం. ఆత్మ సంబంధికులుగా మారుదాం. ఈ 3 లక్షణాలు తొలగించుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, పరలోకపు స్థితిని మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్.